కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని జేడీఎస్ నేత కుమారస్వామి తెలిపారు. రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్న ఆయన రేపు సాయంత్రం 4:30కు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ విధి విధానాలు, మంత్రివర్గం కూర్పుపై ఇరు పార్టీల నేతలు ఇవాళ బెంగళూరులో చర్చించనున్నారు. కుమారస్వామి పట్టాభిషేకానికి పలువురు భాజపాయేతర సీఎంలు సహా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరు కానున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 12 ఏళ్ల తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న కుమారస్వామి రేపు సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటునకు సంబంధించిన విధి విధానాలు, మంత్రి పదవుల అంశంపై చర్చించేందుకు ఇరు పార్టీల నేతలు ఇవాళ బెంగళూరులో సమావేశం కానున్నారు. కర్ణాటక కాంగ్రెస్ బాధ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జేడీఎస్ నేతలతో భేటీ అవుతారు. మంత్రి పదవులు, ఇతర అంశాలపై చర్చించే బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వేణుగోపాల్ కు అప్పగించారు. నిన్న ఢిల్లీ వెళ్లిన కుమారస్వామి, సోనియా రాహుల్ను కలిశారు. తుగ్లక్ రోడ్లోని రాహుల్ నివాసంలో సోనియా రాహుల్తో భేటీ అయ్యారు. తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన కుమారస్వామి వారిని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. అందుకు వారు అంగీకరించినట్లు చెప్పారు. ఈ భేటీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చిన కుమారస్వామి ముఖ్యమైన అంశాలపై రాహుల్ సలహా తీసుకోనున్నట్లు తెలిపారు. గతాన్ని మర్చిపోయి ఇరు పార్టీల మధ్య మైత్రి దీర్ఘకాలం కొనసాగేలా కొత్త ప్రయాణం ప్రారంభిద్దామని అగ్రనేతలు ఆకాంక్షించినట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో 5 నుంచి 6 సభ్యులుంటారు. స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉంటారని తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నందున స్పీకర్ పదవి కావాలని హస్తం నేతలు కోరినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పేరును కాంగ్రెస్ ఇవాళ ఖరారు చేయనుంది. ఈ నెల 23న కుమారస్వామితో పాటు కొంతమంది మంత్రులే ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. అదే రోజు స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ చేపడతారు. 2 ఉప ముఖ్యమంత్రులు ఉండాలని కాంగ్రెస్ భావిస్తుండగా జేడీఎస్ సుముఖంగా లేదని సమాచారం. ఉప ముఖ్యమంత్రి రేసులో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ముందున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు బీఎస్పీ అధినేత్రి మాయావతితో కుమారస్వామి సమావేశమయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఒక్కచోట బీఎస్పీ అభ్యర్థి గెలుపొందారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి భాజపాయేతర రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు హాజరవుతారని జేడీఎస్ వర్గాలు తెలిపాయి. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్, చంద్రబాబు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి తదితరులు హాజరవుతారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా కుమారస్వామి పట్టాభిషేకానికి రానున్నారు. కాంగ్రెస్ నేతలతో కలిసి వేదిక పంచుకోనున్నారు.